Welcome to my channel Learn and Grow. Today our topic is Bluetooth frame format. So Bluetooth frame format, three fields: access code, header and data. So header అనేది again divided into subfields: address, type, F, A, S, checksum. సో ఇక్కడ F అంటే ఫ్లో, A అంటే acknowledgement, S అంటే సీక్వెన్స్. సో ఇక్కడ యాక్సెస్ కోడ్ వచ్చేసి 72 బిట్స్ అండ్ హెడర్ 54 బిట్స్. సో ఇక్కడ హెడర్లో మళ్ళీ అగైన్ డివైడ్ చేసాం కాబట్టి అడ్రస్ అనేది 3 బిట్స్ అండ్ టైప్ 4 బిట్స్. నెక్స్ట్ ఫ్లో 1 బిట్, acknowledgement 1 బిట్, సీక్వెన్స్ 1 బిట్ అండ్ చెక్సమ్ 8 బిట్స్. సో ఓవరాల్ 3 + 4 7 8 9 10 18. సో అంటే టోటల్ హెడర్ వచ్చేసి 18 బిట్స్ వచ్చినాయి. కానీ మనకి ఇక్కడ మెయిన్ హెడర్లో 54 బిట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ 18 వచ్చినాయి. కాబట్టి 18 ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తామంటే 3 టైమ్స్ రిపీట్ చేస్తాం. సో దానికి 3 × 18 54 బిట్స్. అంటే ఇక్కడ హెడర్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి 3 టైమ్స్ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ అనేది రిపీట్ అవుతుంది. సో అప్పుడు మనకి 54 బిట్స్ అనేవి వస్తాయి. అండ్ డేటా 0 to 2744 బిట్స్ తీసుకుంటాం. ఏ బ్లూటూత్ ఫ్రేమ్ హ్యాస్ 3 main parts. First one access code, second one header, third one data. So first access code. So access code వచ్చేసి 72 bits of data తీసుకుంటుంది. Used for synchronization and identification of the piconet. So piconet అంటే మనం మాస్టర్ అండ్ స్లేవ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ 7 స్లేవ్స్. సో ఇక్కడ ఒక మాస్టర్ తీసుకుంటే స్లేవ్స్ అప్ టు 7 వరకు తీసుకుంటే ఈ ఓవరాల్ స్ట్రక్చర్ని ఏమంటామంటే పికోనెట్ అంటాం. సో అంటే మనకి ఇక్కడ ఏ పికోనెట్ ఏ ప్లేస్లో ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఈ యాక్సెస్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. హెల్ప్స్ ది రిసీవర్ రికగ్నైజ్ ది బిగినింగ్ ఆఫ్ ఏ ప్యాకెట్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తుందో ఈ యాక్సెస్ కోడ్ మనం డేటా సెండ్ చేయడానికి ఈజీ అవుతుంది ప్యాకెట్ అనేది. సెకండ్ వన్ హెడర్ 54 బిట్స్ కంటైన్స్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. సో కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ హెడర్లో ఉంటుంది. ది హెడర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిపీటెడ్ 3 టైమ్స్ ఫర్ రిలయబిలిటీ. సో 3 టైమ్స్ అనేది హెడర్ ఫ్రేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ద 18 బిట్ హెడర్ ఇంక్లూడ్స్ అడ్రస్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అడ్రస్ 3 బిట్స్ ఐడెంటిఫైస్ ది డెస్టినేషన్ డివైస్ విత్ ఇన్ ద పికోనెట్. సో ఒక పికోనెట్ తీసుకుంటే స్లేవ్స్ 7 ఉంటాయి. సో ఈ స్లేవ్స్ 7లో ఏదో ఒక డివైస్ అనేది మనకి డెస్టినేషన్ డివైస్ అవుతుంది. సో అంటే అడ్రస్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ టైప్. ఇక్కడ టైప్. సో టైప్ వచ్చేసి 4 బిట్స్ డిఫైన్స్ ది టైప్ ఆఫ్ ప్యాకెట్. సో మనం సెండ్ చేసే ప్యాకెట్ అనేది ఏ టైప్ అని చెప్పి డిఫైన్ చేయడానికి ఈ టైప్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ డేటా ఆర్ కంట్రోల్ ఆర్ వాయిస్ ఎట్సెట్రా. నెక్స్ట్ వన్ ఫ్లో 1 బిట్ షోన్ యాజ్ ఎఫ్ యూజ్డ్ ఫర్ ఫ్లో కంట్రోల్. సో ఫ్లో కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే టు పాజ్ ఆర్ రెజ్యూమ్ డేటా ట్రాన్స్ఫర్. సో అంటే మనం డేటా సెండ్ చేయాలి అనుకుంటే సెండ్ చేస్తాం, లేదంటే స్టాప్ చేయాలంటే స్టాప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనేవి సెట్ చేసుకుంటే మనం మ్యూజిక్ స్టాప్ కావాలంటే స్టాప్, ఆన్ కావాలంటే ఆన్. సో అంటే రెజ్యూమ్ అండ్ పాస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్నాలెడ్జ్మెంట్ 1 బిట్ షోన్ యాజ్ ఏ ఎక్నాలెడ్జెస్ ది కరెక్ట్ రిసెప్షన్ ఆఫ్ ప్యాకెట్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ప్యాకెట్స్ అనేవి రిసీవ్ అయ్యాక ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సెండ్ చేస్తుంది కదా. సో ఆ పర్పస్కి ఎక్నాలెడ్జ్మెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సీక్వెన్స్ 1 బిట్ షోన్ యాజ్ ఎస్ ఇట్ కంటైన్స్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ప్యాకెట్స్. సో మనం సెండ్ చేసే ప్యాకెట్స్ అన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో ఉండేలా ఈ సీక్వెన్స్ బిట్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ చెక్సమ్ 8 బిట్స్ హెడర్ ఎర్రర్ చెక్ ప్రొవైడ్స్ ఎర్రర్ డిటెక్షన్ ఫర్ ది హెడర్. సో హెడర్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని డిటెక్ట్ చేయడానికి మెయిన్గా ఈ చెక్సమ్ అనేది యూజ్ చేస్తుంది. సిన్స్ ద 18 బిట్ హెడర్ ఈజ్ రిపీటెడ్ 3 టైమ్స్ ద టోటల్ ఈజ్ 54 బిట్స్. సో అంటే హెడర్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 × 18 54 బిట్స్ తీసుకుంటుంది. లాస్ట్ వన్ డేటా 0 to n బిట్స్. దిస్ ఈజ్ ది పేలోడ్ సెక్షన్ వేర్ ద యాక్చువల్ డేటా ఈజ్ క్యారీడ్. సో అంటే పేలోడ్ మీన్స్ మనం ఏదైతే యాక్చువల్ డేటా సెండ్ చేస్తున్నామో ఆ డేటా అనేది డేటాలో ఉంటుంది. ద సైజ్ వ్యారీస్ డిపెండింగ్ ఆన్ ది స్లాట్ టైప్.
సో స్లాట్ టైప్ని బేస్ చేసుకుని మనకి సైజ్ అనేది వ్యారీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 240 బిట్స్ తీసుకుంటే ఫస్ట్ స్లాట్ ఫ్రేమ్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1490 బిట్స్ తీసుకుంటే 3 స్లాట్ ఫ్రేమ్ అవుతుంది. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 2744 బిట్స్ తీసుకుంటే 5 స్లాట్ ఫ్రేమ్ అనేది అవుతుంది.